ఇదేంది ఇట్లా ఉంది? ఇది పవర్ సబ్స్టేషన్ ఉండాలి. సబ్స్టేషన్ ఉన్నందుకు సబ్స్టేషన్ ఉన్నందుకు క్లీన్ ఉండాలి. కానీ మీ ఆరుగురు సిబ్బంది, క్లీనింగ్ సిబ్బంది ఏంటండి? రాజు ఇది ఎట్లా పెరుగుతుంది? ఇది పెరగకూడదు కదా. ఇక్కడంతా వీళ్ళంతా అవుటర్స్ వచ్చేసి ఇక్కడ టీ హబ్ ఉంది సార్. ఇక్కడ రెడ్ హబ్ దగ్గర మొత్తం యూరిన్ చేస్తారని చెప్పేసి ఇది అడ్డం పెట్టినావు. కరెక్ట్. క్లీనింగ్ చేయకుండా ఇది కట్టడానికి రాకుండానే యూరిన్ చేయకూడదని కండిషన్ కట్టిన మంచి పని చేశారు కాదనట్లే. కాబట్టి క్లీన్ చేయాలి చెత్త. హాస్పిటల్ పరిసరాలలో ఇవన్నీ ఉంటే ఏమవుతాయంటే దోమలు గీమలు వస్తే లోపల కుడతాయి, ఇక్కడ ఉంటే లోపల కుడతాయి, బయటికి పోతాయి, బయట కుడతాయి. అనవసరం కదా అదంతా. ఈ ఫెన్సింగ్ కట్ చేసి క్లీనింగ్ చేసి మళ్ళీ ఫెన్సింగ్ చేయండి. బాబు మీ 6 మంది చేస్తే ఇవన్నీ ఎందుకున్నాయి? ఏం చేస్తున్నావు నువ్వు? జీతం తీసుకొని ఇంట్లో కూర్చుంటున్నావా? ఏజెన్సీ ఎవరు? చెప్పి 1 నెల జీతం అందరిది కట్ చేయమను. ఏది సూపరింటెండెంట్ గారు ఒక్క జీతం మొత్తం కట్ చేయండి వీళ్ళది. అప్పుడు కానీ వీళ్ళు కరెక్ట్ కాదు. ఏమైనా మీ పని ఏంది? హాస్పిటల్ క్లీనింగ్ అంటే క్లీన్గా ఉండాలి హాస్పిటల్. మీ 6 రోజు పని చేస్తే గిట్ల ఎందుకు ఉంటుంది? నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎంతసేపు వాళ్ళ మీద చెప్తున్నావు? నువ్వు దగ్గర ఉండి పనులు చేయించుకోవాలి. చెప్పు. ఇప్పుడు క్లీనింగ్ ఎంతమంది ఉన్నారు చెప్పు? సార్ 6 శానిటరీ ఇన్స్పెక్టర్స్, 8 సూపర్వైజర్స్ అండ్ 150 మెంబర్స్ అవుట్ ఆఫ్. ఒక పని చేయండి, సూపర్వైజర్లు ఎంతమంది అవసరం లేదు, తీసేసేయండి. ఎంత కావాలో మినిమం కూర్చొని సెట్ చేసుకొని ఆ ప్లేస్ లా క్లీనర్స్ పెట్టండి. అందరు సూపర్వైజర్ చేసి జీతాలు తీసుకొని ఇంట్లో కూర్చోవాలి. ఇది అలవాటు అయింది. మొత్తం తీసేసేయండి. ప్రతి ఒక్కరికి అవుట్ సోర్సింగ్ అంటే జీతం తీసుకొని ఇంట్లో కూర్చోవాలనేది మైండ్లో పడ్డది. ఓకే, దీన్ని ఎప్పుడు క్లియర్ చేస్తారు? ఈ ఫెన్సింగ్ తీసేసి మొత్తం క్లీన్ చేసి, ఈ ఫెన్సింగ్ కూడా ఇట్లా కాదు, చిన్న ఓపెనింగ్ పెట్టాలి, గేట్ లాగా పోయేటట్టు ఉండాలి. మొత్తం క్లోజ్ చేస్తే అడవి పెరుగుతుంది. అడవి పెడితే దోమలు గిమలు వస్తాయి. జేసీబీ పెట్టి మళ్ళీ కొట్టేయాలి. మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ వస్తా, మొత్తం క్లియర్ చేయండి. ఇదేంది ఇది ఇంత మురుగు? మరి దీన్ని బయటికి కొట్టాలిగా. వాటర్ ఎందుకు పోతుంది దాంట్లోకి? దీనికే కనెక్షన్ ఉందా? ఇది ఎమర్జెన్సీ కింద చేసేయండి. మళ్ళీ ఎందుకు ఇన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ కొట్టేయక? जेसीबी चलाए थे सबसे पहले भीड़ बढ़ गए वो। నేను పోయి బోల్ रहा हूं ना. ఇది కాదు, మొత్తం క్లియర్ చేయాలి కంపౌండ్ అంతా. ఇప్పుడు వచ్చినాయిగా జేసీబీలు, మొత్తం క్లియర్ చేయండి. ఇప్పుడు హాస్పిటల్ ఆవరణలో చెట్లు ఉంటే ఇట్లనే అయ్యి దోమలు వస్తాయి. దాంతో అక్కడ కుట్టి మళ్ళీ పోయి కాలనీలో కొడితే ప్రాబ్లం అవుతుంది. ఏంది అది ఎక్కడ పైప్? అది గోడలు ఖరాబ్ కాక ఏమవుతాయి? అది వాళ్ళ తప్ప ఏముంది? ఆ పైపు లేకుంటే అవునా కడుగుతూ వస్తాయి కిందికి. పైపులు ఏర్పాటు చేసుకోవాలి కూర్చొని. ప్లంబర్ ఉన్నాడు హాస్పిటల్కి, మరి పెట్టి పైపులు వేపించేయండి ఇమ్మీడియట్గా. ఇగో ఇటుక పిల్లలు ఇవన్నీ ఎందుకున్నాయి ఇక్కడ క్లీన్ చేసి కమిషనర్ గారు మన టీంని పెట్టి మొత్తం ఇటుక పిల్లలు అన్నీ చేసి సాఫ్ చేయండి. అక్కడ డంప్ చేసి ఇక్కడ డంప్ చేసొద్దు. కమిషనర్ గారు మీరు దగ్గర ఉండి జాగ్రత్తగా క్లియర్ చేయండి మొత్తం ఇదంతా. ఈ డ్రైనేజ్ ఎస్టిమేట్స్ చేసి ఎవరికైనా కాంట్రాక్టర్ చేసి స్టార్ట్ చేయించేసేయండి వర్క్స్. ఇది కొత్త బ్లాకా? ఇది ఎంత అవుతుందా? అది కాదు, గాడ్గిరి పైప్ కనెక్షన్కి ఎంత అవుతుంది? ఎందుకు ఆగింది? ఇది వాళ్ళు లాస్ట్ మంత్ వేరే వాళ్ళు చేసింది సార్, మనం చేయలేదు. ఈయన వేసింది ఓటీకి వేసిన ఆయన వేసి. నేను అడిగేది ఎంత ఖర్చు అవుతుంది దీనికి చెప్పు. మొత్తం 4 సార్ చూస్తే అందాజు చెప్పు. 50,000కు ఆపుతారా? అబ్బా చేసేయండి ఇమ్మీడియట్గా. చేయండి, రేపు స్టార్ట్ చేయండి.